నమస్తే డే న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. జిల్లా ఎస్పీ కార్యాలయం సముదాయంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీ సీతారామచంద్రస్వామి వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎస్పీ ఆర్ దామోదర్ సతీమణి రూపానాయుడు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్పీ రాక సందర్భంగా పోలీసు బ్యాండ్ ఘన స్వాగతం పలికింది. వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి సీతారాముల కళ్యాణం ఘనంగా జరిపించారు. ఏఎస్పీ నాగేశ్వరరావు దంపతులతో పాటు పోలీసు కుటుంబ సభ్యులు భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణ మహోత్సవానికి అయం ముహూర్త భోగ అనేది ఇలా సీతారామ కళ్యాణం. అసలు సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని లేదు. సంతానం కొరకై ఆయన రైతులంతా కూడా భూమిని దున్నుమనాద్యౌర్వధినాంతరిక్షం మహిత్వా దాన్ని పూజ చేసి రాజకాక్షి ఈ వరం ప్రసాదించారు అని ఆనందపడి అన్నాడు గురువుని. సీత ఆ విల్లు ఎంత పెద్దది అంటే ఆ రథాన్ని తీసుకురాలేదు. రాజ్యంతో ఆ రథం కింద పోయి పోలీసులో పిల్లకాయలంతా ఓడిపోయిన సీత ఓడిపోయిందని నమః దామోదరాయ నమః పరిభావం నమామో అమృతాప నర్మదే సంధరావే జోజరే త్వం సన్నిధింకులమేవ యథాస్తారపక్వయతే యదాతవే ధ్యాయామి ఆవాహయాముజానతాం ఉపయాం పుష్పై పూజయామి శుభగానుహం ఏకదంతారుహం కపిలారుహం గజకర్ణకారమః లంబోదరానమః भंत्री गंधा पंतु गोविंदा భారతీయ జనతా పార్టీ వికసిత్ భారత్ అడుగులు వేస్తూ దేశ అభివృద్ధితో ముందుకు సాగుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిడుమానూరు సూర్య కళ్యాణ చక్రవర్తి అన్నారు. బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నకేశ్వర స్వామి మాన్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ర్యాలీ నిర్వహించారు. మాతరం మాతరం వందే మాతరం 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 రేయ్ రమేష్ రాగండి సార్ ఇటు రాండి కొంతమంది ఇటు రాండి జిందాబాద్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ నాయకత్వం వర్ధిల్లాలి రేపీ నడ్డా నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. 45 సంవత్సరాల క్రితట బీజేపీ ఏర్పడిన తర్వాత పార్టీని క్రింది స్థాయిలో బలోపేతం చేసే దిశగా ఒంగోలు నగరంలో జెండా ఆవిష్కరణలు చేయడం జరిగిందని చక్రవర్తి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో అనేక సంస్కరణలతో దేశ అభివృద్ధికి తోడ్పడుతూ ప్రజల మన్ననలను పొందారన్నారు. డబల్ ఇంజన్ సర్కార్ లాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తుందని, ఆ ప్రభుత్వంలో బీజేపీకి కూడా స్థానం ఉండటం ఎంతో సంతోషమని తెలిపారు.
రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రజలందరికీ బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, యోగయ్య యాదవ్, డాక్టర్ నరసింహారావుతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెన్నకేశవ స్వామి మాన్యం నుండి ప్రారంభమైన ర్యాలీ పీవీఆర్ హైస్కూల్ వరకు సాగింది. నలభై 45వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టారు, అలాగే పూర్తి చేశారు కూడాను. ఆ తర్వాత 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా సంస్కరణలు చేయటము, రాజ్యాంగంలో కూడా ఏదైతే త్రిపుల్ తలాక్ ఇవన్నీ ఉన్నాయో వాటిని కూడా మార్చేసి జనరంజకంగా పరిపాలన అందిస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంగా ఇంకా రాబోయే 20-30 సంవత్సరాలు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇప్పుడు దేశంలో వికసిత భారతాన్ని నిర్మాణం చేస్తుంది. అలాగే మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో పనిచేస్తుంది. దేశాన్ని అగ్రగామి దేశంగా విశ్వగురువుగా తీర్చిదిద్దే దిశలో పనిచేస్తుంది. విశ్వగురు అవ్వాలి అని అంటే మన సోషియో ఎకనామిక్గా డెవలప్ అవుతూ, విలువలతో డెవలప్ అవుతూ, అలాగే మన కల్చర్ ఏదైతే ఉందో భారతదేశ సంస్కృతి మర్చిపోకుండా ఇవన్నీ జరగాలి. ఆ సంకల్పంతో పనిచేస్తుంది. మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ ఈ ఆవిర్భావ దినోత్సవం నాడు అందరం సంకల్పిస్తున్నాం. అది నిర్మాణం చేసే దాంట్లో మన దేశ నరేంద్ర మోడీ గారి సంకల్పాన్ని తీరుస్తామని, అలాగే మన రాష్ట్ర ఎన్డీఏ కూటమి తరఫున కూడా మేము అది సాధిస్తామని, దానికి సపోర్ట్ చేస్తామని. మరి అనేక కష్ట నష్టాలు కోర్చి ఈ రోజున 1984లో 2 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు 3 సార్లు అధికారానికి వచ్చిందంటే పార్టీ కార్యకర్తల యొక్క కృషి, పట్టుదల, అంకితభావమే దీనికి ప్రధాన కారణం. ఈ దిశగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2014 నుండి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు, దేశానికి ఉపయోగపడే నిర్ణయాలు. దాంట్లో భాగంగానే ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, నిన్న జరిగినటువంటి వక్ఫ్ బోర్డు బిల్లు కావచ్చు, ఇంకా ఎన్ఆర్ఏ, సిఈ అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకున్నారంటే దానికి బలమైన సిద్ధాంతం వెనక కనుకనే ఈ విధంగా. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచి ఒక లక్ష్యం పెట్టుకోవటం జరుగుతుందని, దాన్ని అందరూ సాధించలేరని, కొందరే సాధిస్తారని, అలా సాధించిన వారిని చూసి మొదటిగా గర్వపడేది ఉపాధ్యాయులు, విద్యా సంస్థలే అని మేయర్ గంగాడ సుజాత అన్నారు. డ్రీమ్స్ మహోత్సవం 2025 పేరిట డ్రీమ్స్ ఒలింపియాడ్ 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని ప్రేమించే తత్వం ఉపాధ్యాయులకు ఉంటుందని మేయర్ అన్నారు. పిల్లలను చదివించడంతో పాటు వారికి క్రమశిక్షణ అలవర్చడం ఎంతో అవసరమన్నారు. నేటి తరం పిల్లలకు కష్టం తెలియకుండా తల్లిదండ్రులు పెంచుతున్నారన్నారు. పిల్లల చదువుల విషయాన్ని తల్లిదండ్రులు పట్టించుకోవాలని, అలా పట్టించుకోకపోతే సమస్యలు తలెత్తుతాయన్నారు. చదువు అనేది నేడు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంది, కానీ పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో చదువుతో పాటు క్రమశిక్షణ అంతే ముఖ్యమని, పాఠశాలకు వెళితే పిల్లలకు క్రమశిక్షణ అలవడుతుందని ఎస్పీఆర్ దామోదర్ సతీమణిలు అన్నారు. పాఠశాలలకు వెళ్లడం వల్ల తోటి పిల్లలతో స్నేహపూర్వక వాతావరణం అలవడుతుందన్నారు. పెద్దలను గౌరవించటం, సహచర విద్యార్థుల నుండి తెలియని విషయాలు తెలుసుకోవటం, తెలిసిన విషయాలు పంచుకోవటం, నేర్చుకోవటం జరుగుతుందన్నారు. పాఠశాలల్లోని ఉపాధ్యాయుల మీద తల్లిదండ్రుల నమ్మకం ఉంచితే పిల్లలు మంచి పౌరులుగా తయారవుతారన్నారు. విద్యార్థులంతా సంతోషకరమైన, ఆహ్లాదకరమైన జీవితం గడిపి విద్యా సంస్థకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ సందర్భంగా ఇటీవల అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన రక్త సేకరణ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన రక్తదాతలకు సర్టిఫికేట్లు, మెమెంటోలను అందజేశారు. వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా పాఠశాల సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ యువిఎస్ లక్ష్మీదేవి, మేనేజింగ్ డైరెక్టర్ బి శ్రీనివాసరావులు అతిథులను సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
10th క్లాస్ కంప్లీట్ చేశాను, 17-18th బ్యాచ్. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత నాకు ప్రతిభ అవార్డు అనేది వచ్చింది. అది కేవలం మా మేడం వారే వచ్చింది. దాని తర్వాత నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ కూడా సంపాదించాను. మా మేడం యొక్క హార్డ్ వర్క్, ఫ్యాకల్టీ అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. విద్యార్థులకు అందరికీ చిన్నప్పటి నుంచే కూడా ఎవరైనా పెద్దవాళ్ళు ఎదురయ్యేటప్పుడు అమ్మ నువ్వేం అవ్వాలనుకుంటున్నావు, ఏం చదవాలనుకుంటున్నావు అంటే ప్రతి ఒక్కరికి ఒక గోల్ అనేది ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఒక కళ ఏమిటి అని అంటే నేను డాక్టర్ అవ్వాలను, ఒక ఇంజనీర్ అవ్వాలను, లేదంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఇలాగ రకరకాలుగా మనకి ఏది అవ్వాలనుకుంటున్నా ఒక కోరిక అనేది చిన్నప్పుడే మన మనసులోకి రావడం ఉంటుంది. అయితే అందరూ కూడా దాన్ని సాధించలేరు. కానీ మరి కొంతమంది అయితే సాధనే మనకి ముఖ్యంగా కావాల్సింది. కాబట్టి ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు కూడా కష్టపడి చదువుతూ ఆ సాధించేటప్పుడు మరి ఆ యొక్క గుర్తింపు వచ్చేటప్పుడు తల్లిదండ్రుల కన్నా కూడా ఎక్కువగా గర్వపడేది టీచరే. మీకు చదువు చెప్పిన విద్యా సంస్థే, అలాగనే టీచర్సే. ఇందాక ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, నేను ఈ స్థాయికి వచ్చానంటే కారణం మా లక్ష్మీ మేడం అని చెప్పేసి. అంటే అట్లాగా ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా కూడా అరే ఒరే అని పిలిచి మనకు దగ్గరగా తీసుకుని అరే అని పిలవంగానే పలికేది మరి కలెక్టర్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద పొజిషన్లు ఎవరున్నా కూడా ఆ ఒక్క విద్యార్థికి ఆ ప్రేమించే తత్వం ఉండేది ఒక టీచర్కి మాత్రమే. వాళ్ళు బాగా ఎదిగేటప్పుడు గర్వపడేది కూడా పేరెంట్స్తో పాటు టీచర్సే. అయితే ఈరోజు నేను కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చినారు కాబట్టి వాళ్ళకి నేను ఇచ్చే సలహా సూచనలు ఏమిటంటే పిల్లల్ని చదివించండి, దాంతోపాటు డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో లేనిది డిసిప్లిన్. ఎందుకంటే మనం అందరం పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాము అని అంటే మొట్టమొదటిగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ చదువుకోవడానికి అని చెప్పి. కానీ చదువు ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు 4 పిల్లర్స్ ఉంటాయి స్కూల్కి పంపించడానికి. ఒక మెయిన్ కారణం ఎందుకంటే చదువు ఒక్కటే ఇంపార్టెంట్ అని అనుకుంటే మనం ఆన్లైన్, ఇప్పుడు అందరికీ ఆన్లైన్ అందుబాటులో ఉంది, ఆన్లైన్లో చదువుకోవచ్చు. కానీ స్కూల్కే వెళ్ళి ఎందుకు చదువుకోవాలి అని అంటే మొదటిది క్రమశిక్షణ నేర్పిస్తుంది. స్కూల్కి వస్తే మనం చిన్నప్పుడు చదువుకున్నాము రైమ్స్లో, తెలుగు రైమ్స్లో పొద్దునే లేవాలి, బ్రష్ చేసుకోవాలి, గ్లాసుడు పాలు తాగాలి, స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి. సో ఆ క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది మనకు నేర్పించేది. ఫస్ట్ స్కూల్కి వెళ్ళడం అలవాటు అయితే పొద్దునే లేవడం ఒక క్రమబద్ధీకరణతో మనకు అవన్నీ అలవాటు అవుతాయని చెప్పేసి అనేది క్రమశిక్షణ. రెండోది స్నేహపూరితమైన వాతావరణం కలుగుతుంది, తోటి పిల్లలతో ఎలా మెలగాలి. మూడోది టీచర్లని, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి అని అనేది స్కూల్ మాత్రమే నేర్పిస్తుంది. నాలుగోది పిల్లలు వాళ్ళతో ఈక్వల్గా వాళ్ళు షేరింగ్ నాలెడ్జ్, మిగతా పిల్లలతో ఎలా మన నాలెడ్జ్ని వాళ్ళతో ఎలా షేర్ చేసుకోవాలి, వాళ్ళకి తెలిసినటివి మనం ఎలా నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అనేటివి నేర్పించేటివన్నీ కూడా స్కూల్ మాత్రమే. ఇంటర్నెట్లోనో ఆన్లైన్లో చదువుకుంటే చదువు మాత్రమే వస్తుంది కానీ ఈ 4 రావు. ఇవన్నీ ఉంటేనే చదువు తక్కువైనా కూడా సరే సమాజంలో మంచిగా అందరి దగ్గర మంచి మన్ననలు పొందుతామనేది నా ప్రత్యేకమైన. ఒంగోలు నిర్మల్ నగర్ లో జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణాన్ని వేద పురోహితులు పరాంకుశం కేశవాచార్యులు కళ్యాణ క్రతువును జరిపించారు. కళ్యాణానికి వ్యాఖ్యాతగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యవహరించారు. మండువ రవి, ఉమాదేవి, తానికొండ వెంకటేశ్వర్లు, వెంకట శేషమ్మ దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణాన్ని జరిపించారు. అభివృద్ధి కమిటీ అధ్యక్షులు డి ఛానల్ ఎండీ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య దంపతులను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనం అందజేశారు. గౌరవాధ్యక్షులు తాటిపర్తి గోపాల్ రెడ్డి, కార్యదర్శి నాగబోయిన భాస్కర్రావు, కోశాధికారి అమరవాది మహాదేవప్రసాద్, కార్యవర్గ సభ్యులు కార్యక్రమాన్ని వైభవంగా జరిపించారు.
పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్తరాఖండ 7 కాండలతోటి వెలుసిల్లుతున్నటువంటి అన్నటువంటి ఘట్టాన్ని వెళ్ళడమే రామాయణం మొత్తం చదివినట్లుగా పెద్దలు చెప్పడం జరిగింది. అందులో అక్షర ఆరోపణ కార్యక్రమం డాక్టర్ కామెపల్లి సీతారామన్ గారి దంపతుల్ని వారికి సమర్పిస్తూ ఉన్నారు. స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ కూన రవికుమార్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డెల్లాస్ నగరంలో డెల్లాస్ ఎన్ఆర్ఐ టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న మీట్ అండ్ గ్రీట్ అవర్ ఎస్ట్రీమ్ శాసనసభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐ టీడీపీ ఫోరం ఆంధ్ర రాష్ట్రంలో తమ సొంత నిధులతో గ్రామాలను, పట్టణాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం అభినందనీయమని కొనియాడారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా అమెరికాకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఇది హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో డల్లాస్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, జై తెలుగుదేశం. లాయర్పేటలోని గడియారంవారి వీధిలో వేంచేసి ఉన్న కోదండరామస్వామి దేవస్థానం వద్ద వేదికను ఏర్పాటు చేసి సీతారాముల ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించి కళ్యాణ క్రతువును జరిపించారు. కళ్యాణంలో ప్రిన్సిపల్ జడ్జి పాల్గొని పూజలు జరిపించారు. ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తులను ఆలయ నిర్వాహకులు, బ్రాహ్మణ సేవా సమితి నాయకులు గడియారం సుబ్బయ్య శర్మ ఘనంగా స్వాగతం పలికి వేదాశీర్వచనాన్ని పురోహితుల ద్వారా అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు.
అనంత కోదండ రామస్వామి దేవస్థానం ఒక్కటే, ఆ మాట నేను చెప్పలేదు. రామాలయం మా రామాలయం అనకూడదు, ఇది మన రామాలయం. దాదాపు 2 శతాబ్దాలు అంటే 200 సంవత్సరాలుగా అతి పురాతనమైన ఒక చిన్న దేవస్థానం. దాదాపు ఒక 30 సంవత్సరాలుగా ఇది పునరుద్ధరింపబడి ఈ రోజున గొప్పగా స్వామివారి సేవలు అందరూ భక్తుల సహకారంతో అందుకుంటున్నది. ఈ రామాలయంలో జరిగే విశేష కార్యక్రమాలు ధనుర్మాసం రోజున ప్రతిరోజు తిరుపావై కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. అదేవిధంగా ధనుర్మాసంలో భాగంగా ప్రతి జనవరి మొదటి ఆదివారం రోజున శ్రీ సుదర్శన లక్ష్మీనారసింహ యజ్ఞాన్ని ఆచార్యముఖేన కరిష్యామి అన్న విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ రాజేష్ కుమార్ భట్టర్ గారి బృందంచే అత్యంత వైభవంగా జరిపి దాదాపు 5-6 వేల మందికి అన్నప్రసాద వితరణ కూడా జరుగుతున్న విషయం ఒంగోలు నగర ప్రజలందరికీ సద్విదితమే. కానీ ఈ రోజున శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజున రాములవారి కళ్యాణం ఈ రోజున అద్భుతంగా జరిగింది. ఈ కళ్యాణంలో మన ప్రిన్సిపల్ మ్యాజిస్ట్రేట్ శ్రీమతి బానుసాయి గారు, మన ఇంకొక మ్యాజిస్ట్రేట్ హేమలత గారు, వారందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నూతన అధ్యాయానికి తెరతీసింది. గుండె జబ్బుల విభాగానికి కోట్ల రూపాయలతో వెచ్చించి ఆధునీకరణ పరికరాలతో పేదల గుండెకు మెరుగైన వైద్యం అందించేందుకు సిద్ధమవుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగం నూతన మైలురాయికి చేరుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్యం సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 6 కోట్ల రూపాయల పైన ఇచ్చిన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన విభాగాన్ని ఏర్పాటు చేశారు. నూతన హంగులతో ఏర్పాటు చేసిన ఈ కార్డియాలజీ విభాగంలో క్యాట్ ల్యాబ్ మిషన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ నెల 11వ తేదీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుండి కార్డియాలజీ విభాగంలో వైద్య సేవలు అందిస్తూ అత్యవసర సమయంలో గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రెఫర్ చేసేవారు. అలాంటి పరిస్థితి నుండి ముందుకు దాటి ఒంగోలు నగరంతో పాటు జిల్లాలోని పేద ప్రజల గుండెకు సంబంధించిన వ్యాధులపై వచ్చేవారికి ఒక భరోసా కల్పించేందుకు ఈ విభాగం ఏర్పాటు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు చొరవతో ఈ విభాగాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సుదూర ప్రాంతాలకు కార్పొరేట్ వైద్యశాలకు వెళ్లకుండా ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే గుండెకి సంబంధించిన వ్యాధుల నిర్ధారణ, శస్త్రచికిత్సలు అందించేందుకు సిద్ధమవుతుంది. దీంతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. పేదలకు ఒక భరోసా కల్పించేందుకు ప్రభుత్వ ఆసుపత్రి ముందుందని డాక్టర్ కుంచాల వెంకటేశ్వర్లు అన్నారు. 5 ఏళ్ల నుండి గుండెకి సంబంధించిన వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ క్యాట్ ల్యాబ్ అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉందని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడం చక్కటి అవకాశం అన్నారు. నేను గత 5 సంవత్సరాలుగా ఇక్కడ గుండె వైద్య సేవలు అందిస్తున్నాము. మేము జాయిన్ అయిన మొదట్లో ఈసీజీల గురించి, గుండె ఎకో 2D ఎకో సర్వీసెస్ మీద మన గవర్నమెంట్ హాస్పిటల్లో సేవలు అందించాము. ఆపరేషన్ చేయబడే పేషెంట్లకి గుండె పరంగా ఫిట్నెస్లన్నీ ఇచ్చాము. నేను 2020 సంవత్సరంలో జాయిన్ అయినప్పుడు కోవిడ్ పాండమిక్ ఉండటం వల్ల ఒక 2 సంవత్సరాలు కోవిడ్ సర్వీసెస్లోనే ఉన్నాము. ఆ తర్వాత 2022లో మనం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సెప్టెంబర్ 29, 2022లో ఐసీసీయూ సేవలు స్టార్ట్ చేశాము. 20 బెడ్ల ఐసీసీయూ స్టార్ట్ చేసి క్రిటికల్ కేర్ కార్డియాక్ పేషెంట్స్ని అడ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు సుమారుగా 15,000 మంది పైగా హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ని మేము ట్రీట్మెంట్ అందజేశాము మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో. మన ప్రభుత్వము ముఖ్యంగా గుండె సమస్యల మీద దృష్టి సారించి ఈ స్టెమీ ప్రోగ్రామ్ కింద ఇంజెక్షన్ టెనిక్టిప్లేజ్ని అందుబాటులో తీసుకొచ్చారు. ఈ ఇంజెక్షన్ టెనిక్టిప్లేజ్ అనేది సుమారుగా 40,000 చిలుకు ఇంజెక్షన్. ఒక గుండెపోటు వచ్చిన వ్యక్తికి ఈ ఇంజెక్షన్ ఆ గోల్డెన్ అవర్లో అందజేయటం వల్ల ఆ పేషెంట్ ప్రాణాపాయం నుంచి బయటపడతారు. ఒకసారి ప్రాణాపాయం నుంచి బయటపడిన పేషెంట్కి తద్వారా మనం యాంజియోగ్రామ్, కరోనరీ యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేయాలి. తద్వారా యాంజియోప్లాస్టీ అనే ప్రొసీజర్కి వెళ్తాము అవసరాన్ని బట్టి. దానికి కావాల్సినటువంటి ఆ ఆపరేషన్ కాంప్లెక్స్, ఆ క్యాత్ ల్యాబ్ అంటాము. ఈ క్యాత్ ల్యాబ్ను కూడా మన ప్రభుత్వం మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 11వ తారీఖున మన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆధ్వర్యంలో మరియు మన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే వారు, మరి ఎంపీ, మరి కలెక్టర్ గారు, మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపల్ గారు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చూస్తున్నారు. దీని యొక్క క్యాత్ ల్యాబ్ యొక్క పరికరం వల్ల
మన జిల్లా ప్రకాశం జిల్లా పేద ప్రజలకి ఎంతో ఉపయోగం చేకూరుతుంది. కాబట్టి ఈ కార్డియాలజీ సర్వీసెస్ని మేము అందుబాటులో తీసుకొస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. దీని యొక్క ప్రాజెక్టు యొక్క ఖరీదు సుమారుగా 6,17,800 రూపాయలు. కాబట్టి ఇంత ఖరీదైన పరికరం మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అందుబాటులో తీసుకొచ్చినందుకు సంతోషిస్తున్నాం. ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో తీసుకొస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ జమున అన్నారు. కార్డియాలజీ విభాగాన్ని తీసుకొచ్చి పేద ప్రజల గుండె జబ్బులకు వైద్యం అందించే ప్రక్రియ చేపట్టామని, త్వరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో కార్పొరేట్ వైద్య సేవల కంటే ఎక్కువగా సేవలు అందించే పరిస్థితి ఉందని, పేదలు ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించి వైద్య ఆరోగ్య సేవలు పొందాలని కోరారు. అంటే ఇది ఒక దాదాపు 6 crores వర్త్ మెషినరీ అది. దాంతోపాటు మనకు సంబంధిత పర్సనల్ డాక్టర్స్, టెక్నీషియన్స్, ఈసీజీ టెక్నీషియన్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకోవడానికి వీలు పడుతుంది. ఇందువల్ల ఈ పర్టికులర్ ప్రోగ్రాం వల్ల ఈ ఇనాగరేషన్ 11వ తేదీ శుక్రవారము జరుగుతుందని మాకు పైన నుంచి మాకు ఆదేశాలు వచ్చాయి. మిషన్ వల్ల గుండెకు సంబంధించిన రక్తనాళాలు ఎలా ఉన్నాయి అంటే అవి సాఫీగా బ్లడ్ సర్క్యులేషన్కి ఉన్నాయా, ఒక్కొక్కసారి మనకు కొలెస్ట్రాల్ వల్ల అది కొంచెము ఇప్పుడు బ్లాక్స్ అయి ఉంటుంది. ఆ బ్లాక్స్ అయ్యింది ఎక్కడ ఏ పర్టికులర్ ఏరియాలో అక్కడ ఉన్నది. సో దాన్ని కనుక్కొని వరకు ఇప్పుడు చేయగలుగుతాం. అంటే ఇప్పుడు కొరోనరీ యాంజియోగ్రామ్ సర్వీసెస్ వరకు, ఇంకా ఫ్యూచర్లో నిదానంగా దానికి స్టెంటింగ్ మెకానిజము దానికి సాధించి కూడా ఇప్పుడు మనకు అందుబాటులో వస్తాయి. ఇప్పుడు ఆ సర్వీసెస్ కోసమని ఒక 2 స్టాఫ్ నర్సెస్ని, తర్వాత ఈసీ టెక్నీషియన్స్ని అంటే ఇప్పుడు గుంటూరు జీజీహెచ్ అక్కడ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. సో మేము అక్కడికి ట్రైనింగ్ కూడా పంపించున్నాము. వాళ్ళు అక్కడ ట్రైనింగ్ వస్తే ఇంకా బెటర్ సర్వీసెస్, ఇప్పుడు ఇస్తున్న సర్వీసెస్ ఇంకా బెటర్, ఇంకా ఎక్స్ట్రా సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది మనకు. అంటే ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ మన దగ్గర న్యూరాలజీ, కార్డియాలజీ, ఆ తర్వాత నెఫ్రాలజీ, యూరాలజీ మొదలగు సర్వీసెస్ ఉన్నాయి. ఇంకా ఎక్విప్మెంట్ కూడా మనకు చిన్నగా వస్తూ ఉన్నాయి. పీజీ ఫండ్స్ ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్యాకల్టీ, ఎక్విప్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనకు వచ్చిన తర్వాత ఇంకా అంటే ఇప్పుడున్న దానికన్నా బెటర్గా సర్వీసెస్ పేషెంట్స్కి మేము ఇవ్వగలుగుతాం. సంతపేట సాయిబాబా మందిరంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. పారిశ్రామికవేత్త సిద్ధా హనుమంతరావు దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణాన్ని జరిపించారు. వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి కళ్యాణ క్రతువును జరిపించారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో సాయిబాబా మందిరానికి తరలివచ్చారు. సంతపేట సాయిబాబా మందిరం అధ్యక్షులు అళహరి చెంచలరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ
లక్ష్మీదేవి డబ్బు వేరే కాదు, రెండు ఒకటే. గంట నాదం ఒకటే, పాదులో ఉండే నీళ్లు ఒకటే. అలానే సీతారాముల వారి ఒకటే. ఆయన విష్ణువు, ఆమె లక్ష్మీదేవి. కాబట్టి అందరూ దిబ్బల రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ అనంత కోదండరామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. సీతారామ లక్ష్మణులు ఆంజనేయ స్వామి విగ్రహాలను వేదిక మీద ఆసీనులు చేసి కళ్యాణ క్రతువును జరిపించారు. సందిరెడ్డి మధు దంపతులు, కుందూరు పుల్లారెడ్డి వెంకటరత్నం, చందులూరు కోటేశ్వరరావు దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణాన్ని జరిపించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం అందుకున్న దేవస్థాన కమిటీ సభ్యులు చెల్లా నాగేశ్వరమ్మను సత్కరించారు. కార్యక్రమాన్ని సందిరెడ్డి ఆనందరావు, వేమూరి శ్రీనివాసులు, పాతపాటి చిరంజీవి, కనపర్తి నాగేశ్వరరావు, జనపతి రాంబాబు, పెళ్లూరు చిన్న వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. सर्वैष्ठा पूर्वैः राचार्यैः सत्कृताय श्री राम राम भक्त हनुमान के దిబ్బల్ రోడ్డు ప్రజలందరికీ కూడా, ఒంగోలు వాస్తవులందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఆ యొక్క సీతారామచంద్రస్వామి వారు మన ఒంగోలులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలనిచ్చి ఈ సంవత్సరం అంతా కూడా కాపాడి వారి యొక్క మనోవాంఛలన్నీ కూడా నెరవేర్చాలని ఆ యొక్క హనుమత్ లక్ష్మణ సీతా పరివార దేవతా సహిత శ్రీ అనంత కోదండరామస్వామి వారిని వేడుకుంటూ భక్తమహాశయులకు మా ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 14 సంవత్సరాల నుంచి ఆలయం నిర్మించుకుంటూ దినదినాభివృద్ధి చెందుతూ ఈ ఆలయం 1000 మందితో మొదలైనటువంటి అన్నదాన కార్యక్రమం ఈరోజు దాతలు శ్రీ కుందూరు పుల్లారెడ్డి, వారి సతీమణి, వారి కుటుంబ సభ్యుల సహకారంతో దాదాపు ప్రతి సంవత్సరం 7-8 వేల మంది వచ్చి ఇక్కడ స్వామివారి అన్న సంతర్పణ తీసుకుంటున్నారు. అలాగే శ్రీ సందిరెడ్డి ఆనందరావు గారు, వారి సతీమణి, వారి కుటుంబ సభ్యులు వారి సహకారంతో ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం ఆనందమయంగా జరుపుకుంటున్నాం. దీనికి సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీనివాసాచారి అర్చకత్వంలో సీతారాముల వారి కళ్యాణం జరిపించారు. ఆర్వి రాయుడు, నీరజ, అచ్చయ్య, నాగరాజు కుమారి,
వై హనుమంతరావు, అంజమ్మ, బి వెంకట్రావు, శేషమ్మ దంపతులు ఉభయదాతలుగా పీటలపై కూర్చొని కళ్యాణాన్ని జరిపించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆర్వి రాయుడు, జి అచ్చయ్య, ఆర్వి శేషయ్య, యు వెంకటేశ్వర్లు తదితరులు కళ్యాణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా భక్తులకు వడపప్పు పానకంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఓం శ్రీ లక్ష్మీ రామచంద్ర స్వామి దేవతాభ్యో నమః. ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీప్రసన్న వెంకటేశ్వర శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే నమో వై బ్రహ్మణ దేవాయ నమో నమః. ఒంగోలు పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ డిపో వెనకాల వెంకటేశ్వర స్వామి గుడి నందు సీతా సమేత రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. దానికి ధర్మకర్తలు వచ్చి రాయుడు గారు, ఆయన భార్య నీరజమ్మ గారు, అట్లాగే అచ్చయ్య గారు, ధర్మపత్య నాగుకుమారి గారు, హనుమంతరావు గారు, అలాగే అంజమ్మ గారు, వెంకట్రావు గారు, శేషమ్మ గారు వీళ్ళు దంపతులుగా కూర్చొని సీతా సమేత రామచంద్ర స్వామికి కళ్యాణ మహోత్సవం జరిపించినారు. వీళ్ళకి ఎల్లవేళ సీతా సమేత రామచంద్ర స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని చెప్పి సీతా సమేత రామచంద్ర స్వామిని కోరుకోవడం జరుగుతుంది. గత 30 ఏళ్ల నుంచి వెంకటేశ్వర గుడి దగ్గర ప్రతి శ్రీరామనవమికి 4 దంపతులు కూర్చొని దిగ్విజయంగా జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈసారి కూడా శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ 4 దంపతులు కూర్చొని ఈ కార్యక్రమం జరిపించినారు. కాబట్టి ఈ గుడి ధర్మకర్తలకు దిగ్విజయంగా చేసిన దానికి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరికీ, కార్మికులకు, యూనియన్ నాయకులకు, ఆర్ఎం గారికి, డిఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగనే అందరూ గ్యారేజ్లో విందు ఏర్పాటు చేసినాము. అందరూ భోజనం చేసుకొని ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ సూర్య విద్యానికేతన్ 25వ వార్షికోత్సవ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిషనర్ వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారైనా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల పిల్లలలో ఉన్న నైపుణ్యత, కళలను వెలికితీయడంతో పాటు వారి భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. కరెస్పాండెంట్ రామాల వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ శ్రీ సూర్య విద్యానికేతన్ సంస్థ ప్రారంభించి 25 సంవత్సరాలైందని, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందన్నారు. మాకు తోడ్పాటు అందించినటువంటి తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పలు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సిహెచ్ మాధవి, ఉపాధ్యాయులు గుంటూరు రంజిత్, రామాల శ్రీనివాసరెడ్డి, రమణమ్మ, సౌఖ్య, ఝాన్సీ, అనీషా తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా ఈ శ్రీ సూర్య విద్యా సంస్థలు ప్రారంభించి 25 సంవత్సరాలు అనగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఈ సంవత్సరం మాకు చాలా ప్రత్యేకము. ఈ సందర్భంగా మేము జడ్పీ కాలనీలో మా 2వ బ్రాంచ్ అయినటువంటి శ్రీ సూర్య విద్యానికేతన్లో ఈరోజు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా నిర్వహించాము. దీనికి తోడ్పాటు అందించినటువంటి తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, ప్రధానంగా మా అధ్యాపక బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈ 25 సంవత్సరాలలో అనేక ఒడిదుడుకులను మేము ఫేస్ చేశాము. ప్రతి ఒక్క సమస్యను అధిగమించడంలో మా టీచర్స్, మా ఫ్రెండ్స్ అందరూ తోడ్పాటును అందించారు. వాళ్ళ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితో Silver Jubilee celebrations, the 25 years of excellence and 25 years of hard work and dedication of our management, Sri Ramala Venkataramaredi sir. So sir is the backbone of Sri Surya Vidyaniketan, and in coming years also with new energy and with new motto we are going forward. So Sri Surya Vidyaniketan fill us so academic excellence and good communication skills, strict discipline
and noble character that we need to be implement. శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవ వేడుకలను ఒంగోలు సంతపేటలో ఘనంగా నిర్వహించారు. సంతపేట భక్త బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. భక్తుల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువు నిర్వహించారు. గత 32 సంవత్సరాల నుంచి ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎందుకు రక్షాబంధనం కట్టుకుంటారా అంటే లోక సంరక్షణార్థం, లోకంలో ఉండేటువంటి ప్రజానీకమంతా కూడా రక్ష కలగాలి, అందరికీ రక్ష కలగాలని స్వామివారు ఆ పెళ్లి సమయంలో రక్ష కట్టుకుంటారట. ఆ ముందుగా ఎవరైతే కళ్యాణం చేయించడానికి కూర్చుంటారో వాళ్ళు కూడా కంకణం కట్టుకుంటారు. ముందు కంకణం కట్టుకొని అప్పుడు ఆ కంకణాలు మళ్ళీ స్వామివారికి కడతారు. ఎందుకయ్యా కంకణం కట్టేది అంటే ఋషి బంధవే స్వామి వారికి కంకణాలు కడుతున్నారు. గట్టి మేళం వాయించాలి. అంతా నమస్కారం చేసుకోండమ్మా. మీరే సీతారామవారి తల్లిదండ్రులు, అలా మీ అల్లుడే ఆ యొక్క శ్రీరామచంద్రుడు అలా భావించాలంటే కళ్యాణం కూర్చుంటే అలా భావించాలి. మీరు సీతా అమ్మవారిని రాములు వారికి కన్యాదానం చేసి పెళ్లి చేస్తున్నారు అని అర్థం చేసుకుంటూ ఉండాలి. ఎలా భావిస్తే అట్లా పుణ్యం వస్తుంటుంది. కాబట్టి జనక మహారాజు గారు తమ అల్లుడు గారు అయినటువంటి ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి గారికి యజ్ఞోపగీతం వేస్తున్నారు. ఈ యజ్ఞోపగీతాన్ని కూడా అందరూ చూసి నమస్కారం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. గట్టి మేళ వాయించి నమస్కారం చూడండి. ఇప్పుడు ఆ కార్యక్రమం చేస్తున్నారు. ఓం జన పరమే నాజ్యేన పరమే నాజ్యేన వీర్యేణ పరమో నమోస్తంతాయ సహస్రమూర్తయే సహస్రవాహే.
భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని పెద్ద దోర్నాల మండల పెద్ద బొమ్మలాపురం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ అధ్యక్షులు సురవరం గండి వీరారెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ప్రశాంతంగా అభివృద్ధి పదంలో నడుస్తుందని కొనియాడారు. దేశ సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందన్నారు. కార్యకర్తలు ప్రజలు పాల్గొని పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుని మిఠాయిలు పంపిణీ చేశారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద బొమ్మలాపురం గ్రామంలో మా సొంత గ్రామంలో జరుపుకోవడం ఎంతో శుభపరిమాణం. ఈరోజు ఎన్నో అష్టకష్టాల నుంచి 45 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఎన్నో కార్యక్రమాలకు ఎన్నో సంచలన విషయాలకు సృష్టించి ఆనాడు 2 సీట్లతోటి నేడు 303 సీట్లకు స్థాయికి ఎదిగిందంటే భారతీయ జనతా పార్టీలో ఎంతోమంది శ్రామికులు శ్రమజీవులు కష్టించి ఫలించిన ఫలితమే పార్టీ ఆవిర్భావం. ఎందుకంటే ఆనాడు వాజ్పేయి గారు అద్వానీ గారు 2 సీట్లతోటి పార్లమెంటు సభలో ఉంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఎగతాళిగా మాట్లాడి వాళ్ళని రకరకాలుగా ఇబ్బంది పెట్టింది. కానీ నేడు అదే పార్టీ ఈరోజు దేశంలో సునామీతో తులసిపోయినట్టు పోయి ఈరోజు ప్రతిపక్షం కూడా కనుమరుగే పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని 3 సార్లు ప్రధానమంత్రి కావడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో ప్రజాదరణ కలిగిన వ్యక్తి కాబట్టి ప్రజలు నమ్మబలికిన వ్యక్తి కాబట్టి ఎంతో పేద ప్రజలకు సేవ చేయబట్టి అటువంటి వ్యక్తిని చీమకుర్తిలోని గరికమిట్ట గ్రామంలో కొలువైయున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండుగ మహోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ముందుగా గరికమిట్ట ప్రాంతంలోని జమ్మిచెట్టు నుండి దేవస్థానం వరకు మాజీ ఏఎంసీ చైర్మన్ డాక్టర్ మారం వెంకారెడ్డి పిచ్చమ్మ దంపతులు స్వామివార్లకు నూతన పట్టు వస్త్రాలు ముత్యాల హారాలు ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని మారం వెంకారెడ్డి దంపతులు పీటలపై కూర్చుని జరిపించారు. మారం వెంకారెడ్డి, మేడగం వెంకటేశ్వరరెడ్డి, మేడగం బ్రహ్మారెడ్డి, మారం కోటిరెడ్డి, కైపు రమణారెడ్డి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అద్దంకిలోని బంగ్లా రోడ్లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ పులి వెంకట కృష్ణారెడ్డి, స్థాపన దివస్ ప్రోగ్రాం జిల్లా కో కన్వీనర్ మంచెళ్ల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అద్దంకి పట్టణ అధ్యక్షుడు కాళేశ బాబు, విరాట్, కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జి పల్చూరి శ్రీనివాసరావు, నియోజకవర్గ నాయకులు యలమందరావు, మంగమూరి సురేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీతారెడ్డి గారి నాయకత్వం, బంగారు బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ సోదర సోదరి అందరూ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, అదేవిధంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. జనసంఘ్ తర్వాత 1980 ఏప్రిల్ 6వ తారీఖున భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది. కేవలం 2 స్థానాలతో మొట్టమొదటి పోటీ చేసినప్పుడు స్థానాలతో ఉన్నటువంటి మన భారతీయ జనతా పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎగతా చేసేవాళ్ళు. బీజేపీకి లోపలిద్దరు బయటిద్దరు అని. లోపలిద్దరు అంటేనేమో 2 ఎంపీలు, అదే బయటిద్దరు అంటేనేమో అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు. సరే, దానికి తర్వాత ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం ప్రపంచంలోనే, అదేవిధంగా మన భారతదేశంలోనే 15 రాష్ట్రాల్లో సొంతంగా, ఒక 6 రాష్ట్రాలతో పొత్తుతోటి ఈరోజు 21 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అతి పెద్ద పార్టీగా ఈరోజు ఆవిర్భవించింది. ఈరోజు మనం చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలతోటి బడుగు బలహీన వర్గాలు, పేద మధ్యతరగతి రైతు డి న్యూస్లో నేటి మాట. ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోవద్దు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నీ ప్రయత్నం నువ్వు చేయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.